హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి మనకి రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, అయితే రెస్పాన్స్ షీట్ తర్వాత మనకి తొందరలో వచ్చేసరికి మార్కులయితే రాబోతున్నాయండి. మనకి ఏపీ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయన్నమాట. సో, అసలు మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకి 2 ర్యాంకులయితే మనకి కనిపిస్తాయన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఒకటుంటుంది. బ్రాంచ్ ర్యాంక్ ఒకటైతే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఈ బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటి? అసలు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఏంటి? అని చెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అసల ఏది ఇంపార్టెంట్? మనకసలు బ్రాంచ్ ర్యాంక్ ఇంపార్టెంటా? మనకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఇంపార్టెంటా? ఎందుకు మనకి ఎంసెట్ లాగా లేకపోతే మిగిలిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లాగా ఒక ర్యాంక్ కాకుండా ఇన్ని ర్యాంకులు 2 ర్యాంకులు మనకు పెట్టారని చెప్పేసి మీకు డౌట్ అయితే వచ్చినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత, వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్‌గా ఉంటుందండి. చాలా మందికైతే తెలీదు. సో, ఈ బ్రాంచ్ ర్యాంక్ వల్ల ఉపయోగాలేంటి? ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వల్ల ఉపయోగాలేంటో కూడా వాళ్ళకి తెలీదనమాట. సో, మీరేం చేయాలనుకున్నట్లయితే అందరూ వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేసిన తర్వాత పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ కదా! దాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకున్నారు అనుకున్నట్లయితే ఏపీ ఈసెట్ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. మీ వరకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్‌కి అయితే వస్తుందన్నమాట. సో, మనం కౌన్సెలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానివ్వండి, లేకపోతే మనకి ఎగ్జామినేషన్‌కి సంబంధించి రిజల్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానివ్వండి. సో, మీకు టిల్ కౌన్సెలింగ్ మనకి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కంప్లీట్ అయిపోయినంత వరకు, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తయిపోయినంత వరకు కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో మీకు గైడెన్స్ అయితే ఇస్తారనమాట. సో, ఎలాంటి పేమెంట్ అయితే ఉండదు. ఎలాంటి హెల్పింగ్ అయితే ఉండదు. మీకు డౌట్ ఉంటే వస్తారు. డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చి డౌట్ అడుగుతారు. లేదా టెలిగ్రామ్‌కొచ్చి డౌట్ అడుగుతారు. టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోతారు. డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఇన్‌స్టాగ్రామ్ కంటే అక్కడికొచ్చి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. లేదా కాల్ మీ యాప్ నుంచి కాల్ చేయొచ్చు. లేదా నాకు డైరెక్ట్‌గా టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు గ్రూప్‌లో కూడా. ఓకే. సో, ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఏంటి అనుకున్నట్లయితే మొత్తం ఓవరాల్‌గా డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో, మనకొక డిప్లొమా ఈసెట్ ఎగ్జామ్ అనేది ఒక ఇయర్ అనేది అప్రాక్సిమేట్‌గా మనకొక 40,000 మంది రాసారనుకుందాం. ఓకే. అప్రాక్సిమేట్‌గా ఎంతమంది రాసారు? మనకి 40,000 మంది రాసారనుకుంటే, ఈ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది మొత్తం ఏపీలో ఉన్న డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే రాసారో, సో, వాళ్ళ కోసం అయితే చెప్తారనమాట. అంటే 40,000లో మీ ర్యాంక్ ఎంత? 21,000 31,000 33,000 35,000 అని చెప్పేసి క్లారిటీ అన్నమాట. ఓకే. మొత్తం డిప్లొమా అన్ని బ్రాంచులండి. సో, అన్ని బ్రాంచులు అంతా కలుపుకొని ఈ సంవత్సరం ఈసెట్ రాసిన వాళ్ళలో మీ ర్యాంక్ ఎంత అని చెప్పేసి సో, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే మీకు వర్తిస్తుందన్నమాట. మీకు అర్థమైపోయింది అనుకుంటా. సో, ఆల్రెడీ బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటి అనుకున్నట్టయితే వెరీ సింపుల్. బ్రాంచ్ ర్యాంక్ అంటే ఇక్కడ మీకు మీ బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ తీసుకుందాం. సో, ఇక్కడ మెకానికల్‌లోని ఒక 5,000 మంది రాసారనుకుందాం. మెకానికల్ స్టూడెంట్స్ ఒక 5,000 మంది ఈసెట్ రాస్తే మీ ర్యాంక్ ఏంటి అనుకునేది సో, అది బ్రాంచ్ ర్యాంక్ కింద వస్తుందన్నమాట. అంటే 5,000లో మీ ర్యాంక్ ఎంత? 3,000, 2,000, 4,500 అని చెప్పేసి సో, మెకానికల్ మేళలోని మెకానికల్ స్టూడెంట్స్ అందరికి కూడా ఒక ర్యాంక్ అయితే ఇస్తారు. అలాగే మొత్తం డిప్లొమా వైస్‌గా కూడా మీకు ఎంత ర్యాంక్ వచ్చింది? మీ మార్కులు ఎంత అని చెప్పేసి వీళ్ళైతే ర్యాంక్ ఇస్తారు. ఇక్కడ చాలా మందికున్న అపోహ ఏంటి అనుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్‌కి ఓన్లీ ఎంపీసీ, బైపీసీ అంటే ఎంపీ సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటారు. బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసరికి మనకొచ్చిన మెకానికల్ సబ్జెక్ట్స్ గాని, ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ కానీ, సీఎంఈ సబ్జెక్ట్‌లు గాని తీసుకుంటారని చెప్పేసి డౌట్ ఉంటుంది. అయితే అట్లా కాదు. మనకి వచ్చిన 200 మార్క్స్ ఏవైతే ఉంటాయో, సో, 200 మార్క్స్ అనేది బోత్ ఇంటిగ్రేటెడ్ ర్యాంకే తీసుకుంటారు. బోత్ బ్రాంచ్ ర్యాంక్ కూడా తీసుకుంటారు. ఎంపీసీ అయినా సరే అది మీకు బ్రాంచ్‌తో సంబంధం లేకపోయినా సరే, ఎంపీసీలో వచ్చిన మార్కులు కూడా మనకి బ్రాంచ్ ర్యాంక్‌లో కలుపుతారు. ఓకే. అంటే ఆ 200 మార్కులు ఇప్పుడు ఓకే. మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ మొత్తం డిప్లొమా రాసిన వాళ్ళలో మీకు 200 మార్కులకి ఎన్నొచ్చాయి? మొత్తం మెకానికల్‌లో డిప్లొమా రాసిన వాళ్ళలో మీకు 200 మార్కులు ఎన్నొచ్చాయని చెప్పేసి బ్రాంచ్ ర్యాంక్‌కి కన్సిడర్ చేస్తారు. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్‌కి కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చింది. బ్రాంచ్ ర్యాంక్ అంటే మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఏంటి అని చెప్పేసి. అయితే రెండిట్లో ఇంపార్టెంట్ ఏంటి? అని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉంటుంది. అయితే ఒక సినారియో అయితే ఉంటుందన్నమాట. అసలు 2 ర్యాంకులు ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అనుకున్నట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. వీడియో ఎంతవరకు చూసారంటే మీకు కొంచెం ఓపిక ఎక్కువే. చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్, బ్రాంచ్ ర్యాంక్ ఏంటి అనుకున్నట్లయితే ఎందుకు మెయిన్‌లీ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే బ్రాంచ్ ర్యాంక్ అనేది ఏంటి అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు. తను మెకానికల్ చదువుతున్నాడు. అయితే మెకానికల్ స్టూడెంట్ మళ్ళీ మెకానికల్‌కెళ్తున్నప్పుడు తనని మెయిన్ కన్సిడర్ చేసేది ఏంటి అనుకున్నట్లయితే బ్రాంచ్ ర్యాంక్. అంటే తనకి ఒక స్టూడెంట్ చూసుకున్నట్లయితే తన బ్రాంచ్ ర్యాంక్ ఎంతొచ్చింది? ఓకే. తన బ్రాంచ్ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మంచిగా బ్రాంచ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సేమ్ బ్రాంచ్ నుంచి మళ్ళీ అదే బ్రాంచ్ బీటెక్‌లోకి జాయిన్ అవుతున్నప్పుడు సో, మనకి మెకానికల్ చూస్తారు. అంటే మెకానికల్ స్టూడెంట్ డిప్లొమాలో మెకానికల్ చేసి అదే మెకానికల్ స్టూడెంట్ మన బీటెక్‌లో కూడా మెకానికల్ చేయాలనుకున్నట్టయితే మనకి బ్రాంచ్ ర్యాంక్ అనేది కన్సిడర్ తీసుకుంటారు. ఓకే. అట్లా గాదు. ఇప్పుడు మెకానికల్ స్టూడెంట్ ఉన్నాడు. మెకానికల్ స్టూడెంట్ మనకి వెళ్లి డిప్లొమాలో సీఎస్‌సి గాని, సైబర్ సెక్యూరిటీ గాని,
లేకపోయినట్లయితే ఇతర సిఎస్సి స్పెషలైజ్డ్ కోర్సులు గాని తీసుకోవాలనుకున్నట్లయితే, అప్పుడు మనకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ చూస్తారనమాట. చాలా మంది ఉంటారు. ఈసీఈ చేస్తారు. చాలా మంది ఉంటారు. ట్రిపుల్ ఈ చేస్తారు. మెకానికల్ చేస్తారు. అయన్నీ చేస్తారు. అయితే వాళ్ళకి సడెన్‌గా సాఫ్ట్‌వేర్ మీద ఇంట్రెస్ట్ పుట్టి, వాళ్ళు డిప్లొమాలో బ్రాంచ్ అనేది చేంజ్ అవ్వాలనుకుంటారు. అన్ని బ్రాంచ్‌లు చేంజ్ అవ్వలేమండి. కొన్ని బ్రాంచ్‌లు చేంజ్ అయితే అవ్వగలరు. కొన్ని బ్రాంచ్‌లకైతే ఆప్షన్ ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్ సీఈసీలో అన్ని బ్రాంచ్‌లు చేయొచ్చు. దాంతో పాటు అతనికి మెటలర్జికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లాంటి ఇతర కోర్సులకు కూడా మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మైనింగ్ ఇంజినీరింగ్ ఓకే. అలాగే మనకి సీఎంఏ చేసిన వాళ్ళకి కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సీఎస్‌సి, సీఎస్‌డి, సి సీఎస్ఎం ఇలాంటి గ్రూప్స్ అయితే ఉంటాయి. అలాగే ఎలక్ట్రికల్ చేసిన స్టూడెంట్‌కి కూడా చాలా గ్రూప్స్‌కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా సిఎస్‌సి సంబంధించి కూడా చాలా గ్రూపులయితే ఉంటుంది. అయితే ఇట్లా చేసినప్పుడు అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్‌కెళ్తున్నప్పుడు మనకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది చూస్తారు. అంటే ఆ 2 వేరే వేరే బ్రాంచ్. డిప్లొమాలో చేసిన ఒక బ్రాంచ్ వేరేదై ఉండాలి. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అదే డి డిప్లొమాలో చేసిన బ్రాంచ్ ఒకటై ఉండాలి. అలాగే మనకి మీరు బీటెక్‌లో జాయిన్ అవుతున్నప్పుడు ఇంకొక బ్రాంచ్ అయినట్టయితే మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది వాళ్ళు చూస్తారనమాట. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకున్నట్లయితే అసలు మీరు బ్రాంచ్ చేంజ్ అవ్వడం అనేది ఇంపార్టెంటా? కాదా? అని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది. అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటి అనుకున్నట్లయితే, మేము బ్రాంచ్ చేంజ్ అయితే మాకు ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటారు. అయితే నేను కూడా ఒక మెకానికల్ స్టూడెంట్‌ని. బట్ నేనిప్పుడు బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చేస్తున్నాను. సో, నా ఫ్రెండ్ వచ్చేసరికి మెకానికల్ స్టూడెంట్. తను ఇప్పుడు బీటెక్‌లోని కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్‌లో చేస్తున్నాడు. సో, అట్లాగా మీరు ఏదైనా చదవచ్చండి. కానీ మీరు మీ కోర్ నుంచి కూడా మీరు ఇతర బ్రాంచ్‌లకు కూడా షిఫ్ట్ అయితే అవ్వచ్చు. అయితే అక్కడ ఏం పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏం పట్టదు. సో, మీకక్కడ మీరు ఫెయిల్ అయిపోతారు కంటిన్యూస్‌గా ఫెయిల్ అయిపోతారు అనుకుంటే మీరక్కడ ఏం అప్పుడు మీరు అది భ్రమ తప్పిస్తే, మీరు బ్రాంచ్ చేంజ్ అయినా సరే, మీకు అందులో కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు ఓకే అనిపించినా సరే, మీరు ఆటోమేటిక్‌గా సక్సెస్ అయితే అవుతారనమాట. ఓకే. సో, మీరు బ్రాంచ్ చేంజ్ అవ్వాలనుకున్నా సరే అది మీ ఇష్టం. ఓకే. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే, మనకి ఈసెట్‌కి సంబంధించి 2 కౌన్సెలింగ్‌లు ఉంటాయండి. మనకి చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క ఎంసెట్ గానివ్వండి, లేదా ఇతర సెట్‌లకి సంబంధించి చూసుకున్నట్లయితే, మనకి 3-4 కౌన్సెలింగ్‌లు పెడతారు. కానీ డిప్లొమా వాళ్ళకి ఎన్ని పెడతారు? 2 కౌన్సెలింగ్‌లు పెడతారు. అందులో కూడా మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లోనే ఓకే. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లోనే మాక్సిమం సీట్లు 90% సీట్లు ఫిల్ అయితే అయిపోతాయి. మీరు గాని ఫస్ట్ ఫేజ్‌లోనే మంచి కాలేజ్‌లో సీట్ తెచ్చుకోకపోయినట్లయితే, మంచి బ్రాంచ్‌లో సీట్ తెచ్చుకోకపోయినట్లయితే ఖచ్చితంగా కూడా సఫర్ అయితే అవుతారు. సో, మీకు అర్థమైంది కదా! మీరు ఫస్ట్ ఫేజ్‌లోనే మాక్సిమం సీట్ తెచ్చుకోవాలి. ఫస్ట్ ఫేజ్‌లోనే సీట్ తెచ్చుకోవాలనుకున్నట్లయితే దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకొని రెడీగా ఉండాలి. రిజిస్ట్రేషన్ సంబంధించి ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. సో, వెబ్ ఆప్షన్స్ చాలా ఆహ్, గ ఇంపార్టెంట్ రోల్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ ప్లే చేస్తుంది. వెబ్ ఆప్షన్స్‌లో మీరు సరిగ్గా గాని పెట్టకపోతే కాలేజు అక్కడే ఇంక తుస్. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే మీకు మంచి కాలేజ్ సీట్ రాదు. సో, ఇవన్నీ ఎలా తెలుసుకుంటారు అనుకున్నట్లయితే మీకు మంచి గైడెన్స్ అయితే కావాలన్నమాట. మంచి గైడెన్స్ కావాలి. అలాగే మంచి మెంటర్ కావాలన్నమాట చెప్పడానికి. సో, ఏం లేదు. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. సో, నాకు కూడా కొంచెం మోటివేషన్ రావాలనుకున్నట్లయితే అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ప్రతి వీడియో మనం ఈసెట్ మీద చేసే ప్రతి వీడియోని చూసి లైక్ చేయండి. చివరి వరకు చూసి లైక్ చేసినట్లయితే చాలా మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. చాలా వస్తుంది. సో, మనకి ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ కూడా నేను ప్రొవైడ్ చేసి ఉంటుంది మీ అందరికీ. అది ఫ్రీ రిసోర్స్. మీరందరూ అక్కడికెళ్ళి హ్యాపీగా నాతో చాట్ చేయొచ్చు. హ్యాపీగా నాకు మెసేజ్ చేసి మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు. So thank you friends. Bye bye. So please like, share, subscribe.